హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవైతే రాజ్మా అంటారండి, అంటే కిడ్నీ సీడ్స్ అని కూడా అంటారు. అలానే ఇదైతే పంజాబ్ అనమాట. పంజాబ్ వాళ్ళు ఎక్కువ చేసుకొని తింటారు. రోటీలేక్ కావచ్చు, రైస్ లేక్ కావచ్చు, అలానే దేంట్లోకైనా తీసుకొని తింటారనమాట ఎక్కువ. సో ఇప్పుడైతే ఇందులో నేను బాయిల్ చేయడానికి ఆల్రెడీ ఇవైతే ఒక నైట్ అంతా సోక్ చేశాను. ఇందులో లవంగాలు 4, ఒక పువ్వు, అలానే 2 యాలకులు, కొంచెం చెక్క, కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడైతే దీన్ని బాయిల్ చేస్తున్నాను. సో బాయిల్ చేసి అంటే కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు విజిల్ వచ్చాక చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసాను. ఇప్పుడు కొద్దిగా జీరా, అలానే ఒక బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్స్. ఇప్పుడైతే ఆనియన్స్ని వేయించుకున్నాం. ఇది కొంచెం పింకిష్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడైతే ఆనియన్ అయితే ఇదిగోండి రెడిష్ కలర్గా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి టమోటా పేస్ట్ వేసేద్దాం. ఇవైతే ఒక 3 టమోటాస్ అండి, నేను బాగా పేస్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ టమోటా అనేది వేగుతుంది. వేగాక రెడ్గా అంటే ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఆయిల్ పైకి వస్తే టమోటా అనేది వేగినట్లు అనమాట. సో ఇప్పుడైతే నేను మూత పెట్టేస్తున్నాను బాగా వేగేంత వరకు. సో చూసారు కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ యాడ్ చేద్దాం. ఇదిగోండి, చేసాడంట. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా కారం పౌడర్. ఇప్పుడైతే ఒకసారి బాగా మిక్స్ చేసేసి వేగనిద్దాము. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రాజ్మా ఇందులోకి యాడ్ చేద్దాం. రాజ్మా అయితే యాడ్ చేసేసాను. ఇదిగోండి, ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇదైతే ఇప్పుడు కనీసం ఒక 20 మినిట్స్ అయితే వేగాలి. బాగా బాయిల్ అయితేనే టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి, ఫైనల్గా ఉడికిపోయాక మీకు చూపిస్తా. ఇప్పుడైతే బాగా బాయిల్ అవుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి బాగా చేసేస్తే, అంటే బాగా ఉడకనిస్తే రాజ్మా కర్రీ రెడీ. ఇదిగోండి, ఫైనల్గా పంజాబ్ స్టైల్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్గా రాజ్మా కర్రీ, సాఫ్ట్ చపాతీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.